చిన్నిని లోహిత మాల్కి తీసుకెళ్తుంది. తన ఫ్రెండ్స్తో పాటు కలిసి అక్కడే వదిలేసి వచ్చేస్తే మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు కదా, అప్పుడైతే మా స్కూల్లో చేర్పించరు అని అనుకుని తన ఫ్రెండ్స్తో మాట్లాడి చిన్నిని ఒప్పించి మాల్కి తీసుకెళ్ళిపోతుంది. అటు ఇటు తిప్పి చూపిస్తుంది మాల్ అంతా. తర్వాత టిఫిన్ ఆర్డర్ చేసుకుని తింటారు. చిన్ని తింటూ ఉంటే మిగతా వాళ్ళందరూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాము, నువ్వు తింటా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మాల్లోకి వచ్చినప్పటి నుంచి చిన్నినే ఫాలో అవుతున్న రౌడీలు తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నుంచి చిన్ని తప్పించుకొని అనుకోకుండా వాళ్ళ కారు డిక్కీలోనే ఎక్కి దాక్కుంటుంది. వాళ్ళేమో ఆ విషయం తెలియక కారుని తీసుకుని బయలుదేరేస్తారు. కావేరి విషయానికి వస్తే తను జైల్లో ఉండే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన సెల్కి తీసుకెళ్తూ ఉంటారు. తర్వాత కావేరి లేడీ కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటుంది. చిన్ని పేరు మీద అర్చన చేయించి కుంకుమ తీసుకురమ్మని చెప్పడంతో ఆమె తీసుకువచ్చి కుంకుమ ఇస్తుంది. కావేరి ఆ పోలీస్తో ఇలా చెప్తూ ఉంటుంది, చిన్నిని జైలు నుంచి పంపించేయాలని చెప్పినప్పుడు చాలా భయపడ్డాను. తనని ఎక్కడ ఉంచాలో అర్థం కాక బాధపడ్డాను. కానీ రక్త సంబంధం మీద నమ్మకంతో మా అన్న దగ్గరికి చిన్నిని పంపించాలి అనుకున్నాను. నా మీద కోపంతో చేరదీస్తాడో లేదో అని భయపడ్డా. కానీ అవన్నీ మర్చిపోయి మా అన్న నా బిడ్డని తన బిడ్డలాగా చూసుకుంటున్నాడు, చదివించాలనుకుంటున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి టీసీ కూడా తీసుకెళ్లాడు. ఇప్పుడు నా బాధ అంతా తీరిపోయింది, ఇప్పుడే నాకు ధైర్యంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. తర్వాత కావేరి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక ఆలస్యం చేయకుండా నేను ఒక మంచి లాయర్ని కలిసి నేను ఏ తప్పు చేయలేదని నిర్దోషి అని నిరూపించగలిగితే నా బిడ్డకు అండగా ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు అని అనుకుంటుంది. పాపం చిన్ని ఏమో తెలియకుండా రౌడీల కారులో ఎక్కేసి వాళ్ళు తనని ఎక్కడ చూసేస్తారో ఎక్కడ పట్టుకునేస్తారో అని భయపడిపోతూ ఉంటుంది. సరళ విషయానికి వస్తే తన కొడుకు కూతురుతో, ఏంటి మీ నాన్న ఇంకా రాలేదు, మేనకోడల్ని చదివించాలి అని ఎక్కువ కష్టపడుతున్నాడా అంటూ ఉంటుంది. లోహిత చిన్నిని మాల్లో వదిలేసి వచ్చి ఏమీ తెలియని దానిలాగా మామూలుగా ఉంటుంది ఇంట్లో. అంతలో కావేరి భర్త ఇంటికి వస్తాడు. తనకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. బట్టలు ఇంకా ఇచ్చి పంపించలేదేంటి అని ఫోన్లో ధర్మయ్య అడిగితే, పొద్దున్నే మా చిన్ని దగ్గర ఇచ్చి పంపించాను కదా, ఇంకా ఇవ్వకపోవడం ఏంటి అనుకుని అయినా కనుక్కుంటానుండు అని లోపలికి వస్తాడు. చిన్ని అని పిలుస్తూ ఉంటే, ఇంట్లో ఉంటే కదా రావడానికి అని సరళ అంటుంది. ఇంట్లో లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు అతను. నాకేం తెలుసు, పొద్దున నీతోనే కదా షాప్కి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాకపోయే లోపల నీ దగ్గరే ఉందని మేము అనుకున్నాము అని సరళ చెప్తుంది. తర్వాత అతను లోహితాన్ని కూడా అడుగుతాడు, నీకు ఎక్కడికైనా వెళ్తున్నానని చెప్పిందే అని అడగడంతో, నిజంగా నాకు తెలియదు నాన్న అని లోహిత చెప్తుంది. తర్వాత చిన్ని ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు, నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉంది, నేను బయట వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఈ చుట్టుపక్కల విచారించు అని చెప్పి అతనైతే వెళ్ళిపోతాడు. తర్వాత సరళ పోలీసు వాళ్ళు చెప్పిన మాటలు తలుచుకుని భయపడుతుంది. ఈ చిన్ని గాని కనిపించకపోతే నా కొంప మునిగేటట్లుంది అని అనుకుని వెతకడానికి తన కొడుకుని తీసుకుని బయలుదేరుతుంది. సరళ చిన్ని కోసం వాళ్ళ చుట్టుపక్కలంతా వెతకుతుంది. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి ఇంటికి వచ్చి తన భర్తకి ఫోన్ చేసి, ఇక్కడంతా వెతికాను, నాకైతే కనిపించలేదు, నీకేమైనా కనిపించిందా అని ఫోన్ చేసి అడుగుతుంది. అతను కూడా నేను వెతుకుతూనే ఉన్నాను, నాకు ఎక్కడా కనిపించట్లేదు అని తను కూడా చెప్తాడు. కారు ఒక చోట ఆగడంతో చిన్ని కారు డిక్కీలో నుంచి బయటికి దిగడానికి ప్రయత్నం చేసి వాళ్ళు అక్కడే ఉండడంతో మళ్ళీ డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ శబ్దానికి వాళ్ళు వచ్చి డిక్కీ తెరిచి చూసేటప్పటికి చిన్నిని చూసి వాళ్ళు పట్టుకుని రూమ్ లో వేసి బంధిస్తారు. చిన్ని మాత్రం ఏడుస్తూ, అంకుల్ తలుపు తీయండి అంకుల్, ఎందుకు అంకుల్ నన్ను బంధించారు, నేను ఇంటికి వెళ్ళకపోయేసరికి మా మామయ్య భయపడుతూ ఉంటారు అంకుల్, తలుపు తీయండి అంకుల్ అని ఏడుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది. బాలరాజు వచ్చి కిడ్నాప్ చేసేసారా, డీల్ కుదిలిన వెంటనే ఆ పిల్లని పార్సల్ చేసి పంపించేయాలి, నెలకి ఒక కిడ్నాప్ చేస్తే చాలు, మనందరి మందులకి పార్టీలకి సరిపోతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక పక్క చిన్ని గోల చేస్తూ అరుస్తూ తలుపు కొడుతూ తలుపు తీయండి అంకుల్ అని ఏడుస్తూ ఉంటుంది. చిన్ని చేసే గోలకి అరుపులకి బాలరాజు కోపం వస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నావు, ఉండు నీ పని చెప్తానని కొట్టేదానికి పోబోతా ఉంటే మిగిలిన రౌడీలందరూ అన్న బాలరాజు అన్నాను రానా అని చెప్పి లాక్కొచ్చి మళ్ళీ కూర్చోబెడతారు. బాలరాజు అన్న పేరు వినగానే చిన్నికి వాళ్ళ మామయ్య ఒకసారి బాలరాజు అని అరుస్తూ పరిగెత్తింది జ్ఞాపకం వస్తుంది. ఈ బాలరాజు పేరు ఎక్కడో విన్నట్టున్నానే అని అనుకుంటూ ఉంటుంది.